शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శివులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాశులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాశులకి కొద్దిగా అవయోగాన్ని అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి ప్రస్తుతం బృహస్పతి మే 10 తర్వాత మిథున రాశిలోకి సంచారం, 3వ స్థానంలోకి సంచారం చేయడం, శని మీన రాశిలోకి అనగా 12వ రాశిలోకి సంచారం చేయడం, అలానే మేషరాశిలో మిథున రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి బృహస్పతి రజతమూర్తిగా ఉన్నాడు. అలానే శని వ్యయస్థానంలోకి మేషరాశికి 12వ స్థానంలోకి ఉండే లోహమూర్తిగా ఉంటున్నాడు. కాబట్టి శని 12వ స్థానంలోకి రావడం అంటే మేషరాశికి ఒక రకంగా ఏలినాటి శని ప్రభావం మొదలైందని అర్థం. ఈ శని ప్రభావం చేత ఈ సంవత్సరం గాను కాస్త ధనానికి అధికంగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇక రాహుకేతువులకు వచ్చేటప్పటికి మే 18వ తారీఖు నుండి తామ్రమూర్తులుగా సామాన్యంగా ఉంటారు, మధ్యస్థమైన ఫలితాన్ని ఇస్తారు. అయితే వీరు చురుకైన కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల కాస్త చురుకైన స్వభావం కలిగి ప్రభుత్వం నుండి కానీ ప్రయోజనం, అలానే సంపద విషయంలో కానీ శీతల పానీయాల విషయంలో కానీ కాస్త అధికమైన లాభాలను పొందుతారు. దేనివల్ల? రాహుకేతువుల వల్ల. అయితే ఇక్కడ వీరికి ఈ మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం కానీ, ఉత్సాహ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పదోన్నత విషయంలో కానీ గణనీయమైనటువంటి పెరుగుదల, విద్యార్థుల పురోగతి, కుటుంబ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది. దీనికి కారణమైనటువంటి వాడు బృహస్పతి. శని ఈ సంవత్సరాంతంలో ఆరంభంలో లాభంలో ఉండటం వల్ల, ఆరంభంలోనే పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయటం వల్ల వీరికి ఆశాజనకమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవకాశాలు, వ్యక్తిగత రంగాల్లో పురోభివృద్ధి, అట్లానే స్థిర వృద్ధి చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం వంటివన్నీ కూడా ఈ సంవత్సరం శని యొక్క సంచారం వల్ల నడుస్తుంది. ఎందువల్ల శని సంచారం వల్ల అంటే, శని మేషరాశి వారికి పూర్వభద్ర నక్షత్రంలో రావటం వల్ల కాస్త గురువు గారి ఫలితాన్ని కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా శని సంచారం బాగుంటుంది. అలానే ప్రతి విషయానికి కాస్త శని సంచారం ద్వాదశంలో మేషరాశికి రావటం వల్ల కాస్త శ్రమతో కూడుకున్నటువంటి పని 1కి 2 సార్లు చేస్తే పని విజయ సంకల్పం అనేటువంటిది, విజయం సిద్ధిస్తుంది అనేటువంటిది చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సింది కాస్త కొద్దిగా ధన సంపాదన విషయంలో చెప్పాలంటే సజావుగా కాకుండా, నిజాయితీ కాకుండా, సక్రమ మార్గం కాకుండా అక్రమ మార్గంలో కూడా ధన సంపాదన చేసేటువంటి అవకాశాలు కాస్త చెయ్యాలనేటువంటి బుద్ధి పుట్టించేటువంటి స్థితిలో ఏర్పడతాయి. వీరికి ఈ సంవత్సరారంభంలో ఏలినాటి శని ప్రారంభం వల్ల కాస్త క్రమశిక్షణ లోపం, అదే చెప్తున్నాక ఇప్పుడు బుద్ధి కుశలత లోపం రావటం వల్ల కాస్త చెయ్యాలనుకున్న పనులు మనం ఇలానే ఎందుకు చేయాలి, ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని కాస్త కొద్దిగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఇక వీరికి కాస్త కంటికి సంబంధించిన విషయంలో కాస్త చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే శని ద్వాదశలో మామూలుగా సహజ రాశి చక్రాల్లో శని కారకత్వాలు అష్టమ, ద్వాదశ స్థానాలు. ఈ సహజ రాశి చక్రంలో ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల ఖచ్చితంగా విదేశీయానం బాగుంటుంది. విదేశీయానాల్లో విదేశీ మార్గంలో డబ్బు రావడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. శని తన యొక్క దశమ దృష్టితో 8వ ఇంటి, తన యొక్క 9వ ఇంటిని చూస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం డబ్బు వచ్చే మార్గంలో ఆషాఢ మాసము, అలానే కార్తీక మాసము,
ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి అనారోగ్య విషయంలో శ్రావణ, భాద్రపద మాసాల్లోనూ, మార్గశిర మాసాల్లోనూ కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి సంబంధమైనటువంటి విషయాల్లో నీరు నీరు తీసుకోవడం గానీ, జల సంబంధమైన విషయాల్లో వీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఆరోగ్య విషయంలో బాగుంటుంది అనేది ఇది ప్రత్యేకం. అలానే ఈ ఈ సంవత్సరం వీరికి ఆంజనేయ స్వామి వారి ఆరాధన ప్రత్యేకం. ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకించి మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పుకుంటూ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ యొక్క స్వామివారి పారాయణ చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే సక్రమమైన మార్గం మనోజవం ఆయన మనస్సుని నిలకడగా ఉంచి స్థిరచిత్తంతో ధర్మ మార్గంలో వెళ్ళేటట్టుగా చేసేటువంటి పరిస్థితిని కల్పిస్తాడు. కాబట్టి ఆంజనేయ ఆరాధన ఈ సంవత్సరం మేషరాశి వారికి విశేషం. వీరికి మిథున రాశిలో గురు సంచారం చేయడం వల్ల కాస్త చేసేటువంటి పనయే సక్రమ మార్గంలో ఉండకపోవటం వల్ల ఈ గురువు సంచారం మిథునంలో ఉండటం వల్ల కాస్త సోమరితనం బాగా ఎక్కువ, బద్ధకాన్ని బాగా పెంచేటువంటి పని చేస్తాడు. అలానే తొందరగా కోపం రావడం, అలానే చిరాకుగా ఉండటం, జీవితంలో ఎక్కడ సుఖపడాలి అనేటువంటి ఆలోచనల్ని బాగా ఆలోచన చేసి సరిగ్గా ఆ కార్యాచరణ చేసే సమయానికి అనాలోచితమైనటువంటి పని చేయటం వల్ల ఆ సుఖం యొక్క స్థితి కోల్పోతారు. అంటే చేసేటువంటి కంఫర్ట్నెస్ని కోల్పోయి ఇబ్బంది పాలయ్యేటువంటి ఇది పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహంతో కాస్త దత్తాత్రేయుడి యొక్క పారాయణ చేసుకుంటే, దత్తాత్రేయుడి యొక్క విశేష చరిత్ర చదివిన, దత్తక్షేత్రానికి దర్శనం చేసినా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. అలానే రాహు సంచారం ఈ సంవత్సరం ఒక రకంగా దశమ స్థానంలోకి రాహు రావటం చాలా మంచిది. దశమ స్థానంలోకి రాహు సంచారం చేయడం వల్ల మంచి శుభాల్ని, మంచి పరిస్థితుల్ని, ఉద్యోగంలో ధనలాభాల్ని, అలానే ఒక ప్రణాళిక పరంగా, ఒక వృత్తి విషయంలో ఒక ప్లానింగ్ పరంగా, ఒక పద్ధతిగా, అంటే వృత్తి విషయంలో ఎందుకంటే నేను ఈ వృత్తి చేస్తే ఇది అనుకూలిస్తుంది, నేను ఇప్పుడు మారకూడదు, ఇప్పుడు మారాలి అనేటువంటి చిత్తశుద్ధి ఆ బుద్ధిని నిలబెడతాడు. అట్లానే అప్పటిదాకా ప్రమోషన్ రానిటువంటి పరిస్థితుల్ని కొంచెం శని సంచారం వల్ల కష్టపెడుతున్నట్టు ఉన్నా కూడా చక్కటి ప్రమోషన్ రావడం, ఉద్యోగంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 1కి 2 సార్లు ప్రయత్నం చేసిన, శ్రద్ధతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాహు అనుకూలం వల్ల ఉద్యోగం రావడం, మంచి ఉద్యోగం రావడం అనేది జరుగుతుంది. అలానే ఈ సంవత్సరంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి వ్యాపారస్తులలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అయితే 5వ స్థానంలో కేతు సంచారం జరగటం వల్ల కాస్త సంతాన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన సంబంధమైన విషయాల్లో కాస్త అనుకూలత ఏర్పడుతుంది. కాబట్టి చాలా వరకు ఈ ఈ సంవత్సరం మేషరాశి వారికి అత్యుత్తమమైన ఫలితం కాదు, అలానే మధ్యమ ఫలితము కాదు, కాస్త శుభాశుభాల్ని మధ్యమంగా చూపిస్తోంది. కాబట్టి ప్రధానంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆంజనేయ ఆరాధన, ఆంజనేయ స్వామి వారి ఉపాసన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ స్వామివారి ఆరాధన ఆకుపూజ చేసుకున్న, చక్కగా స్వామివారి పారాయణ చేసిన, సుందరాకాండ చదివిన ఆ స్వామివారు అనుగ్రహిస్తారు. శుభం.